హాయ్ హలో నమస్తే. ఎప్పుడు మెంతికూర పప్పేనా? ఒకసారి ఇలా మెంతి కూరతో ఎగ్ కర్రీ చేసి చూడండి. మీకు బాగా నచ్చేస్తుంది. రోటీలోకైనా అన్నంలోకైనా దేనికైనా బాగుంటుంది. సో దీనికోసం మనం ముందుగానే 4 ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఆ బాయిల్ చేసిన ఎగ్స్ని అలా మధ్యలో ఇలా కోసేసామనుకోండి, కొంచెం లైట్గా కట్ చేసినట్లు చేసేసి దాన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. కొంచెం పసుపు మాత్రమే వేసి ఫ్రై చేయండి. ఫ్రై చేసేసిన తర్వాత ఈ ఎగ్స్ని పక్కన తీసి పెట్టేసుకొని ఈ ఆయిల్లోనే మనం కొంచెం జీలకర్ర వేద్దాము. తర్వాత ఇంక ఆవాలు ఎన్ని ఏం అక్కర్లేదు, ఓన్లీ జీలకర్ర చాలు, బాగుంటుంది ఫ్లేవర్. నేనైతే అన్నిట్లో జీలకర్ర ఎక్కువ వాడుతూ ఉంటాను, ఫ్లేవర్ నాకు బాగా నచ్చుతుంది కాబట్టి. తర్వాత ఏమో ఈ పచ్చిమిరపకాయలు బాగా ఒక 5-6 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసేసి, తర్వాత ఆనియన్స్, పసుపు, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా ఫ్రై అయినచ్చి కొద్దిగా వాటర్ వేయండి. వాటర్ వేస్తే కొంచెం బాగా ఆనియన్స్కి ఉప్పు కారం బాగా పడుతుంది అనమాట. వేసేసి కొద్దిసేపు వదిలేస్తే ఆయిల్ పైకి వస్తుంది. అలా వచ్చిన తర్వాత మనం మెంతికూరని కట్ చేసి పెట్టుకొని ఉంటాం. ఒక 2-3 కట్టలు చాలు, ఎక్కువలే వేసేసామనుకో ఆ మెంతికూర ఆకును కూడా ఇందులో వేసేసి ఇది కూడా బాగా పచ్చివాసన వెళ్ళిపోవాలి. పచ్చివాసన వెళ్ళిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే మనకి మంచిగా ఆయిల్ రిలీజ్ అవుతుంది అనమాట. అయినప్పుడు ఈ టమాటా ప్యూరీని అందులో వేసేయాలి. ఒక 3-4 టమాటాస్ ఎనఫ్ అనమాట. వేసేసామంటే ఈ టమాటాలు కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఐ మీన్ మంచిగా ఆయిల్ వాటి నుంచి ఇలా ఏమంటారు విడివి వస్తుంది కదా పైకి, అలా వచ్చినప్పుడు ఎగ్స్ వేయండి. ఎగ్స్ వేసేసి మంచిగా 5 మినిట్స్ దాన్ని కూడా అవనిచ్చారంటే సూపర్ ఎమ్మీ డెలీషియస్ మెంతికూర కోడిగుడ్డు కర్రీ రెడీ. నేనేందో ఈ మధ్య తెలుగు కూడా మర్చిపోతున్నా ఇటు వచ్చేసి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.